బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 ప్రభాకర్ రావు, A6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపరచాలని అధికారులను ఆదేశించారు న్యాయమూర్తి. నిందితులపై అరెస్ట్ వారెంట్ ఇప్పటికే జారీ అయింది కాబట్టి వారిని పట్టుకొని కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు న్యాయమూర్తి. ప్రభాకర్ రావు లేఖ విషయాన్ని ఈ సందర్భంగా పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని చెప్పారని లేఖని తెలియపరిచారు కోర్టుకి. అయితే ప్రభాకర్ రావు విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఇక ఇదే విషయంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ. రామారావు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ని, A6 ఏదైతే శ్రవణ్ వీరిద్దరిని కూడా తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచేందుకు అమెరికా వెళ్లేందుకు జూబ్లీ హిల్స్ పోలీసులు సిద్ధం కావడం జరిగింది. ఇందుకోసం న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నారు. ఈ నిందితులపైన ఇప్పటికే అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది కాబట్టి వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభాకర్ రావు తను క్యాన్సర్ తో పాటు గుండె నొప్పితో బాధపడుతున్నాను కాబట్టి తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతాను, ఈ జూలై లేకపోతే సెప్టెంబర్ వరకు తాను వ్యక్తిగతంగా హాజరవుతానని అతను లేఖ పంపినట్లుగా కోర్టు దృష్టికి పోలీసులు తీసుకురావడంతో ప్రభాకర్ రావు ఏదైతే విజ్ఞప్తి చేశాడో ఆ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించడం కూడా జరిగింది. వెంటనే వారిద్దరిని కూడా అరెస్ట్ చేసి వెంటనే తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇక పోలీసుల నుంచి ఒక టీం అమెరికా వెళ్లి అమెరికాలో తలదాచుకున్న ఆ ప్రభాకర్ రావుని, అలాగే విదేశాలకు లండన్ పారిపోయిన శ్రవణ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమైనారు. రామారావు. రైట్ కృష్ణ.